What do you want to do after lunch? Should we go back to the hotel? Yeah, sounds good. Let's go back. By the way, did you give the kids a call last night? Yeah, I called them last night. They're doing fine. Did you confirm return ticket? Yeah, I did. They're so asterisk. What the? ఇక్కడ ప్లేట్ మిల్స్ లేకపోవడం ఘోరం. ఆల్ సుడీస్ అండ్ వాటర్ సుడీస్ ఎవరెవరికి ఏం కావాలో అందరూ సిగ్గు లేకుండా మెక్కండి. ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? సిగ్గు అన్నాను కానీ బిళ్ళానలేదుగా. సిగ్గు పిల్ల గురించి మాట్లాడుకో. అంతా నీ వల్లే. ఇదిగో అబ్బులు, మీ గొడవ ఆపి ముందెక్కడో ఆకేసి వన్నం ఎట్టి దొప్పించుకుంటే నేను ఇంత సంత సిగురు పప్పును బొంబుడేలు పులుసు వేసుకుంటాను. కుమ్మి చంపేస్తా. ఇది ఫారిన్. ఇక్కడ కూకుని ఆకేసుకోవడాలు, చింత చిగురు పప్పులు, చామదమ్మ పులుసులు ఉండవు. మనం దొరికితే చాలు. ఇదిగో అభిరామ్, బడ్జెట్ తెలుసు కదా, ఏదో ఒకటి నువ్వే ఆర్డర్ ఇచ్చేయి. ఎంత బడ్జెట్ అన్న ఊకుంటే కానీ తిండి కాల బడ్జెట్ అన్న అంటే నీ బొక్కల నుంచి పాయాలు అవుతా. అన్నిటికన్నా కాస్ట్లీ ఐటమ్ కావాలి నాకు. ఓకే ఓకే. వీడొకడు డ్రాలో డ్రాప్ అయిపోయినా బాగుండేది. ఇక్కడికి వచ్చి వెనక్కి ఎక్కిస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేయి. అక్కర్లేదు, నాది నేను ఇచ్చుకుంటాను. ఇచ్చుకోండి. I think I'll have roasted turkey. Roasted turkey? I sure you want roasted turkey? నువ్వు నవ్వుతున్నావేంటి? నాకు తెలుసు. ఓకే, నేనే వెర్ర బస్ ఎక్కి రాలేదు, ఎయిర్ బస్ ఎక్కొచ్చాను. వెళ్ళి ఆర్డర్ ఇవ్వు. Hi. How are you? Hey, where are you? I've been waiting for a while. What are you doing? Get away from me. వీళ్ళు ఎంత సంపాదించేం లాభం? వన్నం లేదు ఎదవలకి. రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. మా ఊళ్ళో జ్వరం వచ్చినోడికి ధర్మాసుపత్రిలో పెడతారు. నాకే రోగం లేదు, గ్యాస్ ప్రాబ్లం తప్ప. మలేషా, నువ్వు నూడిల్స్ తింటుంటే ఏదో వానపాములు తింటున్న ఫీలింగ్. ఏంది ఇది? చిల్లీ చికెన్ అంటే కాస్ట్ ఐటమ్ ఏమంటే సేమియా ఇచ్చినావు? చికెన్ కి చిల్లి పడిందంట, పూడుస్తున్నారు. ఈ లోపలిది లాగిచ్చు. బిడ్డ ధూళిపేట వస్తావు కదా, చుకులా చేసి తీసుకున్న ఆయన ఇది ఏ జంతువు కాయలు? అరే రోస్టెడ్ టర్కీ భలే ఉంది. పెద్ద తెలిసినట్టు ఆర్డర్ ఇచ్చాను. తిను తిను. ఓకే, ఎలాగైనా మేనేజ్ చేసి తినేయాలి. ఉమా, డైటింగ్ చేసి స్లిమ్ అయిన అమ్మాయిని నేను కిస్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అయితే వెంటనే డైటింగ్ చేసి స్లిమ్ అవుతారా? టర్కీ లేచిపోయిందే. అందరికీ కళ్ళు నెత్తికి వస్తాయి, ఉమకేమో కాయలు నెత్తికి వచ్చినాయి. అరే సుడి మీద వాటర్ సుడి కొట్టుబడింది. వాట్ ఎ నైస్ టర్కీయా. ఏమయ్యా పరమాంస, రీఫిల్ టవర్ అంటే ఇదేనా? ఈ ఈఫిల్ కాదు, బాల్ పాయింట్ కాదు, ఇది ఐఫిల్ టవర్. గట్లనా? మరి అంత వెనక్కి వంగి చూస్తే వెన్నెముక విరిగి నీ టవర్ పాడవుతుంది, కానీ ఈ ఈఫిల్ టవర్ కనపడదు. దీన్ని అంత దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం దొబ్బించుకోవడం ఎందుకు? మా ఊరు నుంచే చూసేవాడిని కదా, ఇంత ఖర్చు పెట్టి రావడం ఎందుకు? సంక నాకు. మరి ఎంత ఖర్చు పెట్టారో? 9 రూపాయలు దెబ్బ పెట్టి తాగలేదేటి థమ్స్ అప్? 9 రూపాయలు పొగడికి వస్తాయా? బామ్మ, ఇది ఐఫిల్ టవర్ అని 1889 లో ఐఫిల్ అని ఆయన కట్టించాట. అలాగా? అవును బామ్మ. ఆ 130 మీటర్ స్థలంలో 300 మీటర్స్ ఎత్తున ఈ టవర్ ని నిలబెట్టడం ఓ వింత అని అబ్బాయి చెప్పాడు. అబ్బాయి కొంచెం క్రాక్ కానీ పర్లేదు, మనకన్నీ బాగానే చూపిస్తున్నాడు. ఇదిగో బామ్మ, ఇలా అన్నానన్న అబ్బాయికి లూజ్ ఇవ్వకు, ఓవర్ అయిపోతాడు. అస్సలు ఓవర్ అవడమ్మా. ఎనీ ప్రాబ్లం? ఏయ్, డోంట్ ట్రై టు బి స్మార్ట్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో ఒక టచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నావు. నాతో పెట్టుకోవద్దు, గైడ్లా ఉండు. నీకన్నీ తెలుసు కదూ. అసలు ఐఫిల్ టవర్ లో ఎన్ని నట్లు బోట్లు ఉన్నాయో చెప్పుకో చూద్దాం. ఏం కొంటావా? కొంటాను, బట్ ఐ హావ్ నో చేంజ్. yes there's no change at all. నా చిన్నప్పుడు ఉన్న ఐఫిల్ టవర్ కి ఇప్పటికి నో చేంజ్. నీ చిన్నప్పుడు ఉన్న తాజ్ మహల్ కి ఇప్పటికి నో చేంజ్. కానీ నీ చిన్నప్పుడు నీకు చాలా చేంజ్. ఒకసారి మాట్లాడితే నేనేం చేస్తానో చూడండి. ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఏంటి అసలు? మూవ్, కమ్ ఆన్, మూవ్. ఏంటి జోకా? కాదు, సీరియస్. రాసుకోమ్మా. అయితే మోకాలకు రాసుకో, తలనొప్పి దొక్కుతుంది. అలాగే. మొన్నటిది లండన్ అన్నావు, ఏడాది ప్యారిస్ అన్నావు. నెక్స్ట్ టాపింగ్ ఎక్కడ? ఇటలీ. కమ్ ఆన్. ఇక్కడే చూపిస్తావు మాకు. నిన్నే ఇక్కడ జనాలు చూపిస్తాను. అభిరామ్, ఇదేనా హైదరాబాద్ ఫ్లాట్ లెక్క ఒరిగిపోయింది? ఇది కట్టినాడు కూడా మనోడేనా? నో మిస్టర్ యాదవ్, దిస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా హిస్టరీ ఉంది. 12th సెంచరీలో కట్టింది. కమ్ ఆన్. హిస్టరీ అంటే ఏందిరా? సైన్స్.
వీడేంటి చుట్ట నోట్లో కాకుండా ఇంకెక్కడన్నా పెట్టి పిలిచాడా? ఏం మట్టయ్యా 9 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చావు కదా, టవర్ అటు పక్కుంది చూడవా? ఏంటి చూసేది? రాత్రి వన్నం పెట్టమంటే అదేదో నాన్నగడ్డి పెట్టి దొప్పించుకున్నాం. కడుపు అంతా ఒకటి ఉబ్బరంగా ఉంది. ఏంటి ఎట్లా వంగావు దానిలాగా? అది ఎందుకు వంగిందో నాకు తెలవదు. నేను ఇంకో అందుకు వంగుతున్నా. ఏం మనిషిరా అయ్యా, నీ పేసే ఇదేంటి మల్లేసి అన్న వీళ్ళు అందరూ ఇలా లాగెట్టుకెళ్ళిపోతున్నారు. వామ్మో, నువ్వు సామాన్యుడు కాదురా. గాంధీ గారి తర్వాత తెల్లవాళ్ళని పరిగెట్టించింది నువ్వే. ఏంటనుకున్నావు? ఎట్టుపోయే గాలి అట్టు వాళ్ళని లగెత్తించి వీళ్ళని లగెత్తించకపోతే వాళ్ళు మనసులో ఎట్టుకోరు. Oi, what's all this then? ఏంది ఏంద్రా? You can't just go around ఏమంటున్నావు? spitting on ఏయ్, lawns. ఎవరు అనుకుంటున్నావు? మల్లేశాలు హైదరాబాద్ అంటే బొక్కలు తీస్తా బిడ్డ. అబే ఇంగ్లీష్ వైట్ కొడుక, ఇండియాకి వస్తావు కదా, ఖైమా కొడతా ఖైమా. Aaron, hey, put your hands out. You're under arrest. పిస్తోల్ తీసావు. No, no, I don't పోలీసా? నీ కాలు పట్టుకుంటా నాకేం తెలియదు. అభిరామన్న, ఒరే లతీఫ్, అమ్మో, అరే అభిరామన్న, ఎవరు వస్తలేరు? Oh, excuse me, officer. అభిరామన్న. I'm really sorry. All right. They are Indian tourists who came for sightseeing to Europe. Please, officer. He's a good friend of mine. All He right. really feels sorry for. Please excuse me. Okay. This is your first time. I'll Thank let you go this time. Thank you very much, officer. But don't let it happen again. నా అసొంటి రౌడీ గాడిని కాపాడికి నీ దోస్తు నన్ను ఆ ఒక్క మాట చాలు. ఇవాళకెళ్ళి నువ్వు ఉండేది లండన్లే కాదన్నా, ఈడా ఈడా. Yes, sure. I will come and meet you there. Okay, bye. అభి వచ్చాడా? రాలేదండి. రాలేదా? టూ మచ్. 1 డేలో వస్తాడు. 1 వీక్ అయింది. అట్లీస్ట్ మెసేజ్ కూడా లేదు. వాడి క్లోజ్ ఫ్రెండ్ వాడి పేరేంటి? సంజయ్. సంజయ్. వాడి నెంబర్ ఎంత? అబ్బాయి సెల్కే చెయ్యొచ్చుగా. చేశాను. నా నెంబర్ చూడగానే వాడు కట్ చేస్తున్నాడు. సంజయ్ని పట్టుకుంటే అభి ఎక్కడో తెలుస్తుంది. ఆ సంజయ్ నెంబర్ ఎంత? How much? No, it's not for sale. There's a painting competition day. It's a winner's prize. ఏమిటి ఏం చెప్తున్నాడు? అది అమ్మడానికి కాదంట బామ్మ, పెయింటింగ్ లో గెలుచుకోవాలట. బాగుంది కదా. I want this. I'm sorry, it's not for sale. Please, I want this. I'm sorry, I can't help it. ఎంత బాగుందో వెనిస్ నగరం. నాకు అర్జెంట్ అయ్యా. దీనికే కుదరదు, నా బడ్జెట్ పర్మిట్ చేయదు. ఏం మనిషి వారు? మంచిలు తాగుతా అంటే బడ్జెట్ అంటావు, ఒంటెలు పోతా అంటే బడ్జెట్ అంటావు. ఎట్లా నీతోని? ఇదిగో మన దేశంలో ఇది పోసుకున్నాం అనుకో ఫ్రీ, ఇక్కడైతే అలా కాదు, క్యాష్ పేమెంట్. అయితే ఏం చేయమంటున్నావు? టూర్ అంతా ఒంటెలు పోసులు బంద్ చేయమంటున్నావా? అదేం కాదు, పొద్దున్నే రూమ్ నుంచి బయలుదేరేప్పుడు ఒక్కసారి పోసుకోండి, రోజంతా మాత్రం కుదరదు. నాకు అర్జెంట్ అయ్యా. అరే నువ్వో ప్రకారం నువ్వు పోసుకొని నాకేంటి, పోలీసులు వస్తే ఆయన్నే పట్టుకుంటారు. పోలీసు వస్తే నీ పేరు చెప్తాను, నువ్వే కదా మా ఇన్ఛార్జ్. ఇది ఒక కృపాకరం, పోయకు వస్తున్నా. ఇదిగో అమ్మా, టెడ్డీ పేరు బొమ్మ నీకు ఇవ్వడం కోసం మన అభిరామ అదిరిపై బొమ్మ గీసి దాన్ని గెలుచుకున్నాడు. అతను గీసింది ఎవరి బొమ్మ అనుకున్నావు? నీ బొమ్మే. సిగ్గు పిల్ల బొమ్మ. జనం ఎగబడి చూసేస్తున్నారు అనుకో. Wow, that's really good. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడవాళ్ళ బొమ్మేసి ప్రైజ్ కొట్టడం పెద్ద క్రెడిట్ అనుకుంటున్నావా? లండన్లో పెరగడం కాదు, ఆడవాళ్ళతో బిహేవ్ చేయడం కూడా తెలిసి ఉండాలి. అల్లరి చేయడానికి కూడా ఓ హద్దు ఉండాలి. అసలు It's a beautiful painting. It looks like an Indian.
మామూలుగా ఆవు దూడలాగా ఎలాగ మూతులు నాకేసుకుంటున్నారు. అరే అది మూతులు నాకుడు కాదురా పోయి ముద్దులు పెట్టుకుంటాను. నేనైతే పెళ్ళైన 2 ఏళ్ల దాకా మా ఆవుని ముద్దు ఎట్టుకోలేదు. మరి నువ్వో పరమహంస. నీ పెళ్ళాం ఎట్టా ఉంటుందో చెప్పు, ముద్దెట్టుకున్నానో లేదో గుర్తు తెచ్చుకు చెప్తా. అరే ఏందా నువ్వు కూడా ఊరోని పట్టుకుని మజాక్ చేస్తున్నావు? డియర్ ఫ్రెండ్స్, ఇంకా 10 minutes లో స్టేషన్ వచ్చేస్తాడు. వచ్చేస్తాడు కాదు, వచ్చేస్తుంది అనాలి. రండి. వాళ్ళు ఏమైనా మర్చిపోతారు, చూసుకోండి జాగ్రత్త. రండి. అరే మామా! అయ్యో 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 ఉమా! ఉమా! మామా! 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 ఎవరయ్యా? రైలు ఆపవయ్యా! ఆపవయ్యా! మామా! మామా! అయ్యయ్యో తొందరగా ఆపవయ్యా! నేనేమైనా కోడి రాముతున్నా భుజంతో రైలు ఆపడానికి దిగాలి కదా వాళ్ళు. అలా ఎక్కి కూర్చుంటే ఎలా ఇప్పుడు? మామా! 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 హలో, నువ్వు కూడా ట్రైన్ దిగలేకపోయావా? అవును, నేను ట్రైన్ దిగలేకపోయాను. నీ సూపర్ టైం సెన్స్ తెలుసుగా అందరికి. నువ్వు ఆలస్యంగా దిగుతావని ఇక్కడే ఉండిపోయాను. నేనేం ఆలస్యం చేయలేదు. వెళ్ళి కూర్చో, నెక్స్ట్ స్టేషన్లో దిగుదాం. కమాన్ గో. ఏంటా లుక్కు? ఏ లుక్కు? నువ్వు నన్ను అదోలా చూస్తున్నావు. అదోలా చూస్తున్నానా? ఏం చూస్తున్నాను? నువ్వు అదో మాదిరిగా చూసావు. అదో మాదిరి అంటే? నాకు తెలుసులే బాబు, ఆ చూపుకు అర్థం ఏంటోనని. మీ మగాళ్ళంతా ఆడాళ్ళని అలాగే చూస్తారు. అరే, ఏదో వచ్చాను, ఇలా కూర్చున్నాను, సర్దుకొని ఇలా చూశాను. దీనికింత అది కాదులే, నువ్వు నీ మనసులో నా గురించి ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నావు. కూర్చుని ఇలా చూడటం కూడా తప్పమ్మా మీకు? అసలు ఈ చూపులు ఎంత అర్థం ఉందా? చూడటం తప్పు కాదు, కానీ ఏదోలా చూస్తున్నావు. అరే, ఏదోలానా? నువ్వు అదో మాదిరిగా చూస్తున్నావు, నాకు తెలిసిపోయింది. హలో, నేను వచ్చాను, కూర్చున్నాను అంతే. దీనికేంటి? మామూలుగా అడగొచ్చు కదా, ఇలా కొట్టి అడగాల? ఇది కొట్టడమా? ఇది కొట్టడం కదా? ఇది కొట్టడం? ఇది కొట్టడం? What are you doing to her? This is a game we play in India. Yeah. Yeah. What is the game? Husband and wife game. Yeah. Oh, it's a game. This is interesting. Let's play it. This sounds like Is this how you fun. play it? This is how you play it. Good. Very good. Oh God. అదిగో స్టేషన్ వచ్చింది. తప్పమ్మా, సాయం చేయటం తప్పు. కాలికి దెబ్బ తగిలి కూడా నీకు సాయం చేద్దాం అనుకున్నానే, అది నా తప్పు. స్టేషన్ వచ్చింది, నేను వస్తాను. ఐఎమ్ సారీ. నో, ఐఎమ్ సారీ. నేను ఐఎమ్ సారీ. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. లేదు అభిరామ్. లేదు, నేనే అనవసరంగా ఐ థింక్ ఐ స్పోక్ లేదు, టు మచ్. ఇదంతా నా మూలంగానే జరిగింది. లేదు మా, ఐ షుడ్ నాట్ హావ్ స్పోకెన్ లైక్ దట్. నేను ఒక పెద్ద ఫూల్ని. ఎస్, ఇది మాత్రం కరెక్ట్. నువ్వు ఒక పెద్ద ఫ్యాట్ ఫూల్. ఓకే ఓకే, పద. నేను వెళ్ళి ట్రైన్ టైమింగ్స్ ఏంటో కనుక్కొని వస్తాను, నువ్వు కూర్చో. చలి ఎక్కువగా ఉంది కదా. ఓ గాడ్. అటు కూర్చో. Whoa, baby, she's a beautiful, right? Shit, man, she's damn sexy. Hey, Abhiram, this is Sanjay here. ఇండియా నుంచి వచ్చిన థమ్సప్ అమ్మాయి నీతో ఐ లవ్ యూ చెప్పేసిందా? వాళ్ళతో తెలుగు రాని వాళ్ళ మాట్లాడి బాగా ఏడిపిస్తున్నావా? బై ది వే, మొన్న మీ డాడ్ ఫోన్ చేసి నువ్వెక్కడా అని అడిగాడు. I told him the truth, man. నువ్వు ఆ అమ్మాయికి లైన్ వేయడం కోసం గైడ్ లా మారిపోయావని చెప్పేశాను. ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్తే ఓకే, ఇఫ్ నాట్ గుడ్ బై చెప్పొచ్చాయి. This is too much, Abhi. నువ్వు ఓకే అంటే బ్యూటిఫుల్ అమ్మాయిలు క్యూలో నిలబడతారు. హలో అభి, సే సంథింగ్. అభి